అందరికీ నమస్కారం అండి. బాచీరా కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో బ్రెడ్ హల్వా. ఇది సాయంకాలం పాటు చేసుకోవచ్చు. అప్పుడు మనం స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది, వెళ్ళి తెచ్చుకోవడానికి సమయం పడుతుంది. ఇంట్లో ఏం చేయాలన్నా టైం పడుతుంది, కానీ చాలా సులభంగా అయిపోయేది మన ఇంట్లో ఎప్పుడూ ఉండేటటువంటి ఐటమ్స్తో చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా హల్వా. ఏంటంటే ఇక్కడ బ్రెడ్, ఇంట్లో బ్రెడ్ ఉంటుంది ఫ్రిడ్జ్లో ఎప్పుడు కూడా అందరికీ. ఆ బ్రెడ్ తీసుకుని రండి, ఒకసారి ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టండి. తర్వాత ఒక మూకుడు తీసుకోండి, పంచదార, పాలు, బ్రెడ్, ఇంత ఈ మూడుతో అయిపోతుంది. ఇష్టమైతే నెయ్యి వేసి, నెయ్యి వేయకపోయినా పర్వాలేదు. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక మూకుడు తీసుకోండి, మూకుడు తీసి స్టవ్ మీద పెట్టండి. నూనె నెయ్యి ఏం వేయద్దు, శుభ్రం కడిగేసి ఒకసారి పెట్టండి. హైలో పెట్టండి, బాగా కాలుతుంది. దాని తర్వాత సిమ్లో పెట్టేసి బ్రెడ్ తీసుకుని మనకు కావాల్సిన ఒక 5-6 బ్రెడ్లు చివర 4 పక్కల కూడా 4 చివర్ల కట్ చేసేసుకుని ఆ బ్రెడ్ని ఒక్కొక్కటి పెనం మీద వేసి కాల్చండి. సిమ్లో పెడితే మాడకుండా ఉంటుంది. అవన్నీ తీసి పక్కన పెట్టుకుని తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత 5-6 కాల్చుకున్న తర్వాత స్టవ్ మీద మళ్ళీ చిన్న గిన్నె పెట్టుకుని మూకుడు లాంటిది, అందులో ఒక పాలు పోసుకోండి. ఒక 5-6 బ్రెడ్ ఉంటే ఒక కప్పుడు పాలు, దాంట్లో కొద్దిగా ఒక అరకప్పు నీళ్లు కలిపి పెట్టండి. బాగా మరుగుతూ ఉంటుంది. అప్పుడు నా పాలల్లో కొంచెం ఏలక్కాయ పౌడర్, ఇలాచీ పౌడర్ వేసి పంచదార కూడా వేసుకోండి. అంటే ఒక కప్పుడు పాలు తీసుకుంటే 2 కప్పులు పంచదార, ఇష్టమైన 3 కప్పు కూడా వేసుకోవచ్చు. వేసి బాగా పంచదార బాగా తిప్పిన తర్వాత మనం ఈ తయారు ఇది కాల్చుకున్నటువంటివి ఉన్నాయి కదండి, ఒక్కొక్కటి అది నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు, నెయ్యి లేనటువంటి మామూలుగా కాల్చవచ్చు. దాన్ని తీసుకువచ్చి ఒక్కొక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కాల్చినవి అవన్నీ కూడా పాలలో వేసేసి దింపేసేయండి. దింపేసి ఒక 10-15 నిమిషాలు ఉన్న తర్వాత గరిటతో బాగా తిప్పేస్తే ఇది ఇలా తయారవుతుంది. దీన్ని కప్పులో పెట్టుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. నెయ్యి రాసుకొని కొద్దిగా పెనాంకి రాసుకున్నట్లయితే కేక్ ముక్కల్లాగా కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇలా కప్పులో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త వీడియో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.